ఈరోజు డిఈడి మొదటి సంవత్సరం సమాజ విద్యా ప్రణాళిక గురించి తెలుసుకుందాం. ఇందులో 4 చాప్టర్లు ఉన్నాయి. మొదటిది విద్యా ధ్యేయాలు, ఉద్దేశాలు. రెండవది విద్య, రాజకీయాలు, రాష్ట్రం. మూడవది జ్ఞానం, అవగాహన. నాలుగవది విద్యా ప్రణాళిక, అభ్యసనం. మొదటగా విద్యా ధ్యేయాలు, ఉద్దేశాలు గురించి తెలుసుకుందాం. పరిచయం. మానవజాతి భూమిపై అవతరించినప్పటి నుంచి ఇప్పటి వరకు మానవుడి జీవితాన్ని పరిశీలిస్తే అద్భుతమైన ప్రగతి కనిపిస్తుంది. గుహలో నివసిస్తూ జంతువులను వేటాడి ఆహారాన్ని సంపాదిస్తూ జీవనం సాగించే దశ నుంచి ఇతర గ్రహాలపై జీవం కోసం అన్వేషిస్తూ విశ్వంలోకి దూసుకుపోయే దశకు చేరాడు. తాను ఆర్జించిన అనుభవాలను, జ్ఞానాన్ని తన తర్వాతి తరాలకు క్రమ పద్ధతిలో అందజేస్తూ ఈ దశకు చేరుకున్నాడు. ఈ విధంగా జ్ఞానాన్ని ముందు తరాలకు అందించే ప్రక్రియనే విద్య అని అంటున్నాం. ఈ పరిణామ క్రమంలో మనుషులు సమూహాలుగా జీవించడం మొదలైంది. కలిసి నివసించడానికి అవసరమయ్యే నైపుణ్యాలను పిల్లలు తల్లిదండ్రుల ద్వారా పొందేవారు. ఎప్పుడైతే తల్లిదండ్రుల ద్వారా పొందిన శిక్షణ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న ఈ సమాజంలో సర్దుబాటు చేసుకోవడానికి సరిపోలేదో ఆ సమయంలో మతపరమైన సంస్థలు ఈ బాధ్యతను తీసుకున్నాయి. మతంతో విద్యను అనుసంధానించడం వల్ల విద్య అనేది కొన్ని బలమైన మత వర్గాలకు సంబంధించిన ప్రక్రియగా మారింది. దీనికి తిరుగుబాటుగా క్రీస్తుపూర్వ భారతదేశంలో జైన బౌద్ధ మతాలు ఆవిర్భవించి ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలను నెలకొల్పడంతో అన్ని వర్గాలకు విద్య అందుబాటులోకి వచ్చి విద్య సంస్థాగతంగా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ విద్యకు మతానికి ఉన్న సంబంధం వల్ల ఈ సంస్థలన్నీ మతపరమైన సంస్థల ఆధీనంలోనే చాలా కాలం ఉండిపోయాయి. ఆ తర్వాతి కాలంలో సంభవించిన మార్పుల వల్ల, విప్లవాల వల్ల స్వేచ్ఛ, సమానత్వం స్థాపన దిశగా సామాజిక శాస్త్రవేత్తల కృషి ఫలితంగా అప్పటి వరకు మతపరమైన సంస్థల ఆధీనంలో ఉన్న విద్యను రాజ్యం తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రతి రాజ్యం తన రాజ్య తాత్విక సిద్ధాంతాలకు అనువుగా సుఖవంతమైన జీవితాన్ని రాజ్య ప్రజలకు అందజేయడానికి సుస్థిరమైన రాజ్య నిర్మాణ దిశగా విద్యను, విద్యా ధ్యేయాలను, విద్యా విధానాన్ని, విద్యా ప్రక్రియలను మలచడం మొదలుపెట్టింది. ప్రతి మనిషి తాను పొందిన అనుభవాలకు అనుగుణంగా విద్యను ఒక్కో రీతిగా వర్ణిస్తాడు. ఇది ఎలాగంటే ఒక వజ్రాన్ని కోణాలు మార్చి చూసినప్పుడు ఒక్కో కోణంలో ఒక్కో రంగు కనిపిస్తుంది. ఈ అధ్యాయం విద్య, అర్థం, విద్య, పాఠశాల అనుభవాల మధ్య సంబంధం, మానవ సమాజానికి విద్య ఆవశ్యకత గురించి, విద్యా ప్రక్రియల గురించి, విద్యా లక్ష్యాలను రూపొందించడంలో రాజ్యాంగ విలువలు, వివిధ పాఠ్య ప్రణాళిక చట్టాల పాత్రను తెలుపుతుంది. మానవ స్వభావం, సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యను అందించడం, విద్యా వ్యవస్థను ప్రభావితం చేసిన కొంతమంది ప్రముఖ భారతీయ పాశ్చాత్య విద్యావేత్తల ఆలోచన సరళిని, వారు అందించిన సేవలను గురించి చర్చిస్తుంది. తర్వాత ఛాత్రోపాధ్యాయ లక్ష్యాల గురించి తెలుసుకుందాం. విద్య అర్థాన్ని, నిర్వచనాలను తెలుసుకుంటారు. విద్య పాఠశాల అనుభవాల మధ్య సంబంధాన్ని గుర్తిస్తారు. మానవ సమాజంలోని వివిధ విద్యా ప్రక్రియలను అవగాహన చేసుకుంటారు. శిశువును సమాజ సభ్యుడిగా రూపొందించడంలో విద్యా పాత్రను అర్థం చేసుకుంటారు. విద్యా లక్ష్యాల రూపకల్పనలో రాజ్యాంగ విలువలు, వివిధ పాఠ్య ప్రణాళిక చట్టాల పాత్రను విశ్లేషించగలుగుతారు. వివిధ పాశ్చాత్య భారతీయ విద్యావేత్తలు తమ ఆలోచనలకు విద్యను ఒక సాధనంగా వినియోగించుకున్న విధానాన్ని గ్రహిస్తారు. విద్యా తత్వవేత్తల ఆలోచన సరళిని అవగాహన చేసుకుంటారు. విద్యా తత్వవేత్తలు విద్యకు అందించిన సేవలను గౌరవిస్తారు. భారతీయ పాశ్చాత్య విద్యావేత్తల ఆలోచన సరళిలో వ్యత్యాసాలను గుర్తించగలుగుతారు. విద్యా తత్వవేత్తలు అందించిన విద్యా తత్వాలపై సమకాలీన సామాజిక పరిస్థితుల ప్రభావాన్ని బేరీజు వేయగలుగుతారు. తరువాత విద్యా పాఠశాల మధ్య సంబంధం, మానవ సమాజాలలో వివిధ విద్యా ప్రక్రియలు. మానవుడు తాను పుట్టినప్పటి నుండి చివరి వరకు తనకు తాను ఉంటున్న పరిసరాలతో సర్దుబాటు చేసుకొని సంతోషంగా నివసించడానికి తగిన జ్ఞానాన్ని ఆర్జిస్తూ ఉండాలి. ఆ ఆర్జించిన జ్ఞానాన్ని తగిన రీతిలో వినియోగిస్తూ ఉంటూనే తాను ఆనందమయ జీవితాన్ని గడుపుతాడు. తన చుట్టూ ఉన్న వారి జీవితాలను ఆనందమయం చేస్తాడు. ఈ విధంగా జ్ఞానాన్ని ఆర్జించడానికి వివిధ దశలలో, వివిధ రీతులలో దీనిని చేపడతాడు. ముఖ్యంగా బాల్య కౌమార దశలో కుటుంబం, పాఠశాల నుంచి, తర్వాత దశలలో తాను నివసించే జన సముదాయాల నుంచి తనకు తానుగా కూడా నేర్చుకుంటాడు. ఇవన్నీ మానవుడు ఒక నాగరిక సమాజంలో సభ్యుడిగా ఉన్నప్పుడే సాధ్యమవుతాయి. విద్య, స్వభావం, అర్థం, నిర్వచనాలు, సమాజం అంటే ఏమిటి, దానిని శాస్త్రీయంగా చదివే శాస్త్రాలు, విద్యకు సమాజానికి మధ్య సంబంధం, విద్య కోసం తోడ్పడే వివిధ ప్రతినిధి సంస్థలు, విద్యా ప్రక్రియల గురించి చర్చిద్దాం. విద్య, స్వభావం, అర్థం, నిర్వచనాలు. అనాది నుంచి మానవుల జీవితావసరాలకు అనుగుణంగా, సామాజిక అవసరాలకు తగినట్లుగా కొన్ని రకాల విద్యలు పెద్దల నుంచి పిల్లలకు సంక్రమిస్తూనే ఉన్నాయి. శారీరక, మానసిక, వైజ్ఞానిక
సామాజిక ఆధ్యాత్మిక విషయాల్లో బోధన ద్వారా, క్రమశిక్షణ ద్వారా పెద్దలు బాలలలో తీసుకొచ్చే మార్పునే విద్య అని చెప్పవచ్చు. విద్య అనేది విద్య అనే ధాతువు నుంచి ఉత్పత్తి అయింది. విద్య అంటే తెలుసుకోవడం అని అర్థం. విద్యకు సమాన అర్థం ఉన్న ఆంగ్ల పదం ఎడ్యుకేషన్. ఇది లాటిన్ భాషలోని ఎడ్యుకేర్, ఎడ్యుసియర్ అనే పదాల నుంచి ఎడ్యుకేషన్ పుట్టిందని భావిస్తారు. ఎడ్యుకేషన్ లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని, డ్యూకో అంటే వృద్ధిలోకి తీసుకురావడం అని అర్థం వస్తుంది. అంటే ముందుకు తీసుకెళ్లడం లేదా దారి చూపించడం అనే భావాన్ని కూడా ఇస్తుంది. మానవుడు జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు, మేధ, హృదయం ఒకదానికొకటి ప్రదర్శించే అభిరుచులను స్థిరపరిచేదే విద్య అని ఒకరు అభిప్రాయపడ్డారు. శరీరంలోనూ, మనస్సులోనూ, ఆత్మలోనూ నిక్షిప్తమై ఉన్న అత్యున్నత శక్తులను బయటకు తీయడమే విద్య అని మరొకరు అభిప్రాయపడ్డారు. మానవుడు నిర్మలంగా ఉండడానికి మార్గం చూపించేదే విద్య అని ఒకరు అంటే, జీవితమే విద్య అని మరొకరు అన్నారు. ఒక్కొక్కరు ఒక విధంగా విద్యకు నిర్వచనాన్ని ఇచ్చారు. నాగరిక ప్రపంచంలో విద్య అందరికీ అవసరం. సాధారణంగా విద్య అనే పదానికి ఒక నిర్ణీత అర్థం ఇవ్వడం సాధ్యం కాదు. ఎందుకంటే విద్య గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా అభిప్రాయపడ్డారు. వివిధ రంగాలకు చెందిన వారు, తత్వవేత్తలు, రాజకీయవేత్తలు, విద్యావేత్తలు, మత గురువులు సందర్భానుసారంగా, కాలానుగుణంగా, జీవిత అవసరాలను బట్టి విద్యను గురించి తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. మానవ సామాజిక జీవితం మారుతూ ఉంటుంది. దానితో విద్య అర్థం, స్వభావం కూడా మారుతుంది. మానవ పరిణామం లాగానే విద్య స్వభావం కూడా పరిణామ ప్రక్రియలోనే ఉంటుంది. ఇప్పుడు విద్య అర్థం గురించి తెలుసుకుందాం. జీవితానికి సంబంధించిన విలువలు సాధించడానికి తోడ్పడేదే విద్య. విలువల సాధన అంటే ప్రవర్తనలో మార్పు తేవడం అని కూడా చెప్పవచ్చు. ప్రవర్తన అన్ని జీవరాశుల్లో ఉన్నప్పటికీ విద్య మనిషిలోని సహజాత ప్రవర్తనను మానవతా ప్రవర్తనగా మారుస్తుంది. ఏ పనికి పూనుకున్నా దానికి ఒక లక్ష్యం అంటూ ఉండి తీరాలి. లక్ష్యం లేని ఏ పనైనా నిరర్ధకం. మనిషిని మనిషిగా తీర్చిదిద్దేదే విద్య. విద్యా బోధన, విద్యాభ్యాసం నిర్దిష్ట ప్రయోజనాపేక్షతోనే చేపట్టడం జరుగుతుంది. ఈ అవగాహనను బట్టి మనకు కావలసిన విద్యను మనం ఎంచుకోవచ్చు. ఉపాధ్యాయుడు, విద్యార్థి, విద్యా విషయాలు అనేవి విద్యకు సంబంధించిన 3 ప్రధాన అంశాలు. వీటిలో దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అనేది దానికి ఉన్న ప్రాముఖ్యత, వాటిపై ప్రభావం చూపించే అంశాలను బట్టి తెలుసుకోవలసిన విషయం. ఈ విషయంలో విభిన్న వాదాలు, వివిధ దృక్పథాలు ఉన్నాయి. విభిన్న వాదాలను పరిగణలోనికి తీసుకొని విద్యను సంబంధించిన ప్రధాన అంశాలకు అనుసంధానమైన పాఠశాల, పాఠ్య ప్రణాళిక, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు మొదలైన వాటిని గురించి నిశ్చితంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. విద్యా పరిమిత విస్తృతార్థాలు. వ్యక్తిలో పరిసరాల ప్రభావం ద్వారా జరిగే మార్పునే విద్య అని అంటారు. విద్య పరిసరాల ప్రభావం అని భావించినట్లయితే దానికి 2 అర్థాలు కనిపిస్తాయి. ఒకటి పరిమితార్థం, రెండవది విస్తృతార్థం. పరిమితార్థంలో విద్య అంటే వ్యక్తి యొక్క అభివృద్ధి. ఇది కేవలం పాఠశాలలో ఏర్పాటు చేసిన నియత విద్యా విధానాన్ని సూచిస్తుంది. జాన్ డ్యూయి గారు అన్నట్లుగా పాఠశాల మానవ జీవితంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది. వ్యక్తి జీవితంలో మార్పులు తీసుకురావడానికి ప్రత్యేక ప్రణాళికలు, వాతావరణం ఏర్పాటు చేస్తారు. ఈ పాఠశాలలో నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం విద్యార్థుల ప్రవర్తన మీద ప్రభావం చూపించే అంశాలను, ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి తద్వారా వారిలో ఆశించిన ప్రవర్తనను తీసుకొని వస్తారు. సమాజంలో సరైన అవగాహనతో మెలగడానికి, వారి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తారు. పరిమితార్థంలో విద్య అంటే పాఠశాలలో, కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో అభ్యసించేదే విద్య. ఈనాటి సమాజంలో పిల్లలు అంగళ్లలోనూ, సంఘంలోనూ, ఇళ్లల్లోనూ తోటి పిల్లలతోనూ పొందిన అనుభవాలు బలహీనమైనవి. అందువల్ల పాఠశాల ఒక్కటే మన పిల్లలకు సరైన విద్యను అందించగలిగే సంస్థగా మిగిలిపోయింది. విస్తృతార్థం. విద్య తరగతి గదికి, పాఠశాలకు పరిమితం కాదు. విద్య అనేది ఒక నిర్దిష్ట జీవనకాల ప్రమాణానికి కూడా పరిమితం కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇది తల్లి గర్భం నుంచి మరణించే వరకు సాగుతూనే ఉంటుంది. ఇది ఒక నిరంతర నిత్య నైమిత్తికమైన ప్రక్రియ. దీనిని మానవ జీవితంలో జరిగే అవిరామమైన కృషిగా చెప్పవచ్చు. ఎడ్వర్డ్ థింగ్, జాన్ స్టూవర్ట్ మిల్ అభిప్రాయం ప్రకారం విద్యలో వ్యక్తి ఉయ్యాల నుంచి అంటే పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు అంటే చనిపోయే వరకు, జీవితాంతం వరకు ప్రభావం చూపించే అంశాలన్నీ ఇందులో ఉంటాయి. మానవ జీవితంలోని ప్రతి అనుభవం కూడా విద్యాపరమైన విలువతో మానవుడి ప్రవర్తనను పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పు చేసేందుకు ఉపయోగపడుతుంది. విస్తృతార్థంలో వ్యక్తి మీద ప్రభావాన్ని చూపించే అంశాలన్నీ దానిలో ఉంటాయి. వ్యక్తి ప్రవర్తన, ధీ సంపత్తి, సాంఘిక జీవితం, కుటుంబ జీవితం, మతాచార వ్యవహారాలు, ప్రభుత్వం, సమాజ పరిసరాలు, ప్రచార సాధనాలు, స్నేహాలు, యాత్రలు మొదలైనవన్నీ కూడా విద్యా ప్రతినిధి సంస్థలు. వీటికి బోధనా పద్ధతులు లేవు.
ఇంకో విధంగా చెప్పాలంటే జీవితమే మనకు విద్య నేర్పుతుంది. విద్య యొక్క నిర్వచనాలు. విద్యను అనేక మంది అనేక రకాలుగా నిర్వచించారు. వివిధ వ్యక్తులు, విద్యావేత్తలు వారి వారి ఆలోచనలను బట్టి ఆనాటి సామాజిక రాజకీయ పరిస్థితుల్లో మానవుడి జీవన విధానానికి అనుగుణంగా విద్యకు వేర్వేరు అర్థాలను ఆపాదించడం జరిగిందని చెప్పవచ్చు. కొంతమంది విద్య అంటే ప్రశ్నించడం అన్నారు. కొంతమంది వ్యక్తి ప్రవర్తనను మార్చడం అన్నారు. విద్య అంటే వ్యక్తిని శారీరకంగాను మానసికంగాను అభివృద్ధి చేయడం అని అర్థం చేసుకోవాలి. విద్యా భావాన్ని గురించి వివిధంగా తెలుసుకోవడానికి భారతీయ పాశ్చాత్య తత్వశాస్త్రవేత్తల నిర్వచనాలను పరిశీలించవచ్చు. ప్రాచీన భారతీయ తత్వశాస్త్రవేత్తల నిర్వచనాలు. మనిషిని స్వావలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేదే విద్య అని ఋగ్వేదంలో పేర్కొన్నారు. మోక్ష సాధనకు దారి తీసేదే విద్య అని ఉపనిషత్తులు పేర్కొన్నారు. ఆత్మ సాక్షాత్కారమే విద్య అని శంకరాచార్యులు గారు అన్నారు. మనిషిని శీలవంతుడిగాను సమాజానికి ఉపయోగపడేదిగాను తీర్చిదిద్దేదే విద్య అని యజ్ఞవల్కుడు అన్నారు. ఆత్మ జ్ఞానమే విద్య ఆది మానవుణ్ణి కర్మణ్యునిగా స్వధర్మ నిష్ఠాపరుడిగా చేస్తుంది అని భగవద్గీతలో పొందుపరిచారు. దుఃఖ నిష్పత్తికి ఆచరణాత్మకాలైన నైతిక లక్షణాలను కల్పించడానికి తోడ్పడే జ్ఞానమే విద్య అని బౌద్ధ సిద్ధాంతంలో పేర్కొన్నారు. ఆధునిక భారతీయ తత్వశాస్త్రవేత్తల నిర్వచనాలు. జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు సమగ్ర స్వరూపాలతో వ్యవహరించగల సామర్థ్యం ఉండే మనస్సును తయారు చేసేదే విద్య అని జిడ్డు కృష్ణమూర్తి గారు పేర్కొన్నారు. ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉంది, కానీ మనిషి సంక్లిష్ట మానవుడు. ఎందుకంటే మనిషి మనస్సు శరీరం ఆత్మల కలయికతో స్వార్థపూరితం అవుతుంది. మనిషి అహాన్ని వదిలిన నాడు అతడు దైవత్వాన్ని వెలికి తీయగలుగుతాడు, పరిపూర్ణ అవుతాడు. దాన్ని అందించేదే విద్య అని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు పేర్కొన్నారు. మనిషిలోని అత్యున్నత శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య అని గాంధీజీ గారు పేర్కొన్నారు. శీల నిర్మాణమే విద్య అని దయానంద సరస్వతి గారు అన్నారు. దేని ద్వారానైతే శీలం ఏర్పడుతుందో, మనశ్శాంతి పెంపొందుతుందో, బుద్ధి వికసిస్తుందో, మానవుడు స్వశక్తితో నిలబడగలుగుతాడో అదే విద్య అని స్వామి వివేకానంద గారు అన్నారు. మనిషి మనస్సు ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధి పరిచేది, ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడేది విద్య అని అరవిందుడు అన్నారు. పాశ్చాత్య తత్వవేత్త నిర్వచనాలు. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య అని అరిస్టాటిల్ గారు పేర్కొన్నారు. మానవుడు నిర్మలంగా ఉండడానికి మార్గం చూపించేదే విద్య అని ప్రోబెల్ గారు పేర్కొన్నారు. తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య అని సోక్రటీస్ గారు అన్నారు. మానవుడి అంతర్గత శక్తుల సహజమైన సామరస్యమైన ప్రగతి పూర్వకమైన అభివృద్ధి విద్య అని పెస్టాలజీ పేర్కొన్నారు. మానవుడు జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు, మేధస్సు, హృదయం ఒకదానికొకటి ప్రదర్శించే అభిరుచులను స్థిరపరిచేదే విద్య అని రూసో అన్నారు. సంపూర్ణ మానవ వికాసమే విద్య అని కొమేనియన్స్ పేర్కొన్నారు. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని జాన్ డ్యూయి గారు పేర్కొన్నారు. నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అని హార్బర్ట్ గారు పేర్కొన్నారు. మనస్సును నియంత్రించడమే విద్య అని ఎమర్సన్ గారు పేర్కొన్నారు. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అని డెకార్టే గారు పేర్కొన్నారు. జీవితంపై తమ దృక్పథాన్ని బట్టి దేశకాల పరిస్థితులను బట్టి విద్యను వివిధ తత్వవేత్తలు వివిధ కాలాల్లో తమ అభిప్రాయాలను పై విధంగా వెలిబుచ్చారు. విద్య మానవుడి జీవితంలోని అన్ని అంశాలతో ముడిపడి ఉన్న ఒక మహత్కార్యం అని వీటి ద్వారా ప్రస్ఫుటం అవుతుంది. మానవ సమాజంలోని వివిధ ప్రక్రియలు. విద్య జీవితకాల ప్రక్రియ. వ్యక్తి జన్మించినప్పటి నుండి తన చుట్టూ ఉన్న సాంఘిక భౌతిక పరిసరాల్లో జరిపే పరస్పర చర్య ద్వారా అనుభవాలను పొందుతూ ఉంటాడు. ఈ అనుభవాలు కొన్ని బాధాకరంగాను మరికొన్ని సంతోషదాయకంగాను ఉంటాయి. ఈ అనుభవాలన్నీ కూడా వ్యక్తికి తర్వాత సన్నివేశాల్లో ఎలా ప్రతిస్పందించాలో తెలియజేస్తాయి. వ్యక్తి జరిపే పరస్పర చర్యలన్నీ విద్యా ప్రభావంతో వ్యక్తి ప్రవర్తనను మారుస్తూ ఉంటాయి. వ్యక్తి తన పరిసరాలతో సంయోజనం పొంది తనకు సమాజానికి సంతృప్తిని కలగజేయడానికి తోడ్పడేదే విద్య. దీన్ని బట్టి పరిసరానుగుణ్యత సరళీయ విద్య అని కూడా చెప్పవచ్చు. ఇది ప్రత్యక్ష అనుభవాన్ని కలుగజేస్తుంది కాబట్టి ఇది పాఠశాలకు వెళ్ళడం కంటే ఎక్కువ ఫలప్రదమైందిగా చెప్పవచ్చు. నిష్క్రియాత్మకంగా విద్యార్థి ఉన్నట్లయితే సరైన అనుభవాలను పొందేందుకు వీలు కాదు. కాబట్టి ఇది తగిన సన్నివేశాలను ఏర్పాటు చేసి బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థిని క్రియాత్మకంగా భాగస్వామిగా చేయవలసిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితిలో విద్యార్థి తన పూర్వ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని
అనుభవాలను పునర్నిర్మించుకుంటూ జీవితం గడుపుతాడు. ఈ కారణం వల్లనే విద్యను గతిశీల ప్రక్రియగా చెప్పవచ్చు. విద్యను బోధనా ప్రక్రియగా భావించినట్లయితే ఇందులో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యా విషయం లేదా పాఠ్యాంశం ప్రధాన అంశాలు. ఈ ప్రక్రియలను ఏకధ్రువ, ద్విధ్రువ, త్రిధ్రువ ప్రక్రియలుగా పేర్కొంటారు. ఏకధ్రువ ప్రక్రియ, ఇందులో ఉపాధ్యాయుడు ప్రధాన పాత్రధారుడు. విద్యార్థి అవగాహన, ప్రతిస్పందనలతో నిమిత్తం లేకుండా ఉపాధ్యాయుడు ఆధిపత్యంతో బోధన జరుగుతుంది. ఇది పురాతన పద్ధతి. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు మాత్రమే ప్రధాన పాత్రధారుడు. విద్యార్థి యొక్క ప్రతిస్పందనలతో, అతని అండర్స్టాండింగ్ తో ఇక్కడ సంబంధం ఉండదు. ఇక్కడ ఏమైనా ఉపాధ్యాయుడి యొక్క ఆధిపత్యం మాత్రమే నడుస్తుంది. ఇది ఓల్డ్ మెథడ్ అని చెప్తున్నాడు. ద్విధ్రువ ప్రక్రియ, జాన్ ఆడమ్స్ మహాశయుడు విద్యను ద్విధ్రువ ప్రక్రియగా తెలిపాడు. జాన్ ఆడమ్స్ ప్రకారం విద్య అనేది ద్విధ్రువ ప్రక్రియ. ఇందులో అధ్యాపకుడు, విద్యార్థి మాత్రమే ఒకరిపై ఒకరు ప్రభావం చూపిస్తారు. ఒకరి మూర్తిమత్వం మరొకరి మూర్తిమత్వంపై ప్రభావాన్ని కలిగిస్తూ విద్యార్థి ప్రవర్తనను మారుస్తూ అతడి మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే ప్రధాన పాత్రధారుడు. ఇక్కడ అధ్యాపకుడు, విద్యార్థి ఒకరి మీద ఒకరు ప్రభావం చూపిస్తుంటారు. ఉపాధ్యాయులు విద్యార్థికి విద్యను బోధిస్తారు. ఇందులో ఉపాధ్యాయులు, విద్యార్థులు భాగస్వాములు, ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ విద్యారంగంలో మనోవిజ్ఞాన శాస్త్ర ప్రమేయం తరువాత బోధనా ప్రక్రియలో అభ్యసనానికి ప్రాముఖ్యం ఏర్పడింది. ఇవి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రమేయం వచ్చినప్పటి నుంచి టీచింగ్ ప్రాసెస్ లో లెర్నింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది అనమాట. బోధనా ప్రక్రియ, టీచింగ్ ప్రాక్టీస్ బోధనాభ్యాసన ప్రక్రియగా మారింది. బోధనాభ్యాసన ప్రక్రియలో బోధకుడు ఎంత క్రియాత్మకంగా ఉంటాడో అభ్యాసకుడు అంతకు మించి క్రియాత్మకంగా ఉంటాడు. ఈ ప్రక్రియ ఉద్దేశపూరితమైందే కాక చేతలతో కూడా కూడుకున్నది. అందువల్ల విద్య 2 అంశాల ప్రక్రియ అని రాస్ అనే విద్యావేత్త సమర్థిస్తూ, అయస్కాంతంలాగే విద్యకు కూడా 2 ధ్రువాలు ఉన్నాయని ఈ సైంటిస్ట్ చెప్పారు. త్రిధ్రువ ప్రక్రియ, ద్విధ్రువ ప్రక్రియతో జాన్ డ్యూయి సంతృప్తి చెందకుండా విద్యలో 3వ అంశాన్ని కూడా చేర్చాడు. ఉపాధ్యాయుడు విద్యార్థికి తోడుగా 3వ అంశం విద్యా విషయము లేదా పాఠ్య ప్రణాళిక బోధనా ప్రక్రియలో ప్రాముఖ్యమైనదిగా భావించాడు. ఏకధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయునికి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ద్విధ్రువ ప్రక్రియలో ఇద్దరి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకరి మూర్తిమత్వం మరొకరి మూర్తిమత్వంపై ప్రభావాన్ని కలిగిస్తూ విద్యార్థి ప్రవర్తనను మారుస్తూ అతడి మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఇక్కడ ద్విధ్రువ ప్రక్రియ. త్రిధ్రువ ప్రక్రియలో ఏంటి అంటే విద్యార్థి, ఉపాధ్యాయుడు, విద్యా విషయము లేదంటే పాఠ్య ప్రణాళికకు కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది. దీనికి ఆధారం సమాజం, వ్యక్తుల సామాజిక పరిసరాలు, పాత్రల నిర్వహణకు కావలసిన శక్తి సామర్థ్యాలను, సర్దుబాటును విద్య అందిస్తుంది. 3 అంశాలలో ఒకదానికి ప్రాధాన్యాన్ని ఇచ్చి మిగిలిన 2టిని విస్మరించడం ఒక్కోసారి జరుగుతుంది. ఉదాహరణకు ఉపాధ్యాయుడు ఎంత క్రియాత్మకంగా ఉన్నప్పటికీ, సరైన సన్నివేశాలు కల్పించినప్పటికీ విద్యార్థికి మాత్రం ఆసక్తి లేకపోతే విద్యాభ్యాసం అనేది సరిగ్గా జరగదు. అలాగే ఉపాధ్యాయులు, విద్యార్థులు జ్ఞానార్జనలో అభివృద్ధి చూపినప్పటికీ భౌతిక సామాజిక పరిస్థితులు అనేది అడ్డుపడవచ్చు. కాబట్టి బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడికి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో విద్యార్థికి కూడా సాంఘిక భౌతిక పరిస్థితులకు, పాఠ్య ప్రణాళికకు కూడా అంతే ప్రాముఖ్యం ఉంటుంది. అందువల్ల విద్యను 3 అంశాల ప్రక్రియగా చెప్పవచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.